ప్లాంట్ టిష్యూస్ ఫస్ట్ మనం చూద్దాం ఇప్పుడు. ప్లాంట్ టిష్యూస్ చదివే ముందు అసలు టిష్యూ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ సెల్స్. అంటే ఒక సెల్ అంటే ఒక లైఫ్కి స్ట్రక్చరల్ అండ్ బేసిక్ యూనిట్, అది సెల్. అవి గ్రూప్ ఆఫ్ సెల్స్ అన్నీ ఫామ్ అయితే టిష్యూ అవుతుంది. టిష్యూస్ అన్నీ ఫామ్ అయ్యి ఒక గ్రూప్ వస్తే అది ఆర్గాన్స్. ఒక ఆర్గాన్ అనేది సిమిలర్ టిష్యూస్ అన్నీ ఉంటాయి ఒక ఆర్గాన్లో. అది ఆర్గాన్ అంటే కిడ్నీ, లివర్, అవి ఆర్గాన్స్. ఆర్గాన్ సిస్టమ్ అంటే మొత్తం ఆర్గాన్స్ అన్నీ గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ బాడీలో ఉన్నవన్నీ కలిస్తే ఆర్గాన్ సిస్టమ్ అవుతుంది. అదంతా కలిపి ఒక స్ట్రక్చర్ వస్తే ఆర్గానిజం అంటే ఒక బీయింగ్ అవుతుంది, ఒక యానిమల్ ఫామ్ అవుతుంది. ఇది ఫస్ట్ స్ట్రక్చర్. నెక్స్ట్ ప్లాంట్ టిష్యూస్ టూ టైప్స్లో ఫస్ట్ది మెరిస్టమాటిక్, సెకండ్ పర్మనెంట్ టిష్యూ. మెరిస్టమాటిక్లో అంటే ఏంటంటే ఇవి కంటిన్యూస్గా డివిజన్ అవుతూ ఉంటాయి, ఇవి మెరిస్టమాటిక్ టిష్యూస్. నెక్స్ట్ మళ్ళీ ప్లాంట్ గ్రోత్లో ఎక్కువ యూజ్ అవుతాయి. ప్లాంట్ గ్రోత్కి ఏ టిష్యూ కారణం అంటే మెరిస్టమాటిక్ టిష్యూ. ఇవి కంటిన్యూస్గా డివైడ్ అవుతాయి. ఇవి నెక్స్ట్ పర్మనెంట్ టిష్యూ సెకండ్ టైపు ప్లాంట్ టిష్యూలో. అవి నాన్ డివైడింగ్, అవి డివైడ్ అవ్వవు. మళ్ళీ వీటికి స్పెసిఫిక్గా కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క టిష్యూకి ఒక్కొక్క ఫంక్షన్, అంటే స్టోరేజ్, ఇంకా ఫుడ్ ప్రొవైడ్ చేయడం అని, సపోర్టు, మెకానికల్ సపోర్టు, ఇవన్నీ ఉంటాయి పర్మనెంట్ టిష్యూస్కి. సో ఫస్ట్ది మెరిస్టమాటిక్లో టైప్స్ చూద్దాం. మెరిస్టమాటిక్లో మొత్తం 3 టైప్స్ ఉంటాయి. మెరిస్టమాటిక్ అంటేనే గ్రోత్ గురించి మ్యాక్సిమం ఏ క్వశ్చన్ వచ్చినా మెరిస్టమాటిక్కే పెట్టడానికి ట్రై చేద్దాం. అందులో 3 టైప్స్ ఉంటాయి. ఎపికల్ అంటే ఆ చివర ఈ చివర అని. ఎపి అంటే చివర అని. అంటే ఎపికల్ అంటే షూట్ అంటే టాప్ ప్లేస్, రూట్ అంటే కింద ప్లేస్. ఈ రెండు ఎపెక్స్ అంటే హైట్. ఈ రెండిట్లోని గ్రోత్ అంటే లెంత్ పెరగడానికి యూజ్ అయ్యేది మెరిస్టమాటిక్ టిష్యూ. రూట్స్ లెంత్, షూట్ లెంత్ పెరగడానికి యూజ్ అవుతుంది ఎపికల్ మెరిస్టమాటిక్ టిష్యూ. నెక్స్ట్ సెకండ్ది లాటరల్ మెరిస్టమాటిక్ టిష్యూ. ఇదేంటంటే బార్క్ లోపల ఉంటుంది, మనకి బయటికి కనిపించేది బార్క్, తొక్క బయటికి కనిపిస్తుంది కదా, దాని లోపల ఉండే టిష్యూ లాటరల్ టిష్యూ. ఇదేంటంటే బార్క్ అంటే ఎలా ఉంటుంది, లాటరల్గా ఉంటుంది కదా. లాటరల్ అంటే ఏంటి అంటే పక్కన, అది థిక్నెస్ పెరగడానికి యూజ్ అవుతుంది. రూట్ థిక్నెస్, స్టెమ్ థిక్నెస్ పెరగడానికి యూజ్ అవుతుంది లాటరల్ మెరిస్టమాటిక్ టిష్యూ. నెక్స్ట్ ఇంటర్ క్యాలరీ మెరిస్టమాటిక్ టిష్యూ. ఇదేంటంటే లీవ్స్ యొక్క బేస్ ఇంటర్నోడ్స్ దగ్గర ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది, ఇంటర్నోడ్స్ అంటే నోడ్ అంటే చిన్న చిన్న గుమ్ముల్లాగా ఉంటాయి. చిన్న ప్లాంట్స్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే గుమ్ముల్లాగా ఉంటాయి, అంటే థిక్గా ఒక దగ్గర అనిపిస్తుంది మనకి, బొడుపుల్లాగా. ఆ రెండు పక్క బొడుపులకు మధ్యలో ఉన్న స్టెమ్ ఉంటుంది కదా, అది ఇంటర్నోడ్. అవి గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుంది ఇంటర్ క్యాలరీ మెరిస్టమాటిక్ టిష్యూ. సో ఇవి 3 టైప్స్. మెరిస్టమాటిక్లో 3 టైప్స్. ఈ లాస్ట్ది ఇంటర్ క్యాలరీ మెరిస్టమాటిక్ టిష్యూ. దాని ఫంక్షన్ ఏంటంటే లీవ్స్ లెంత్ ఉంటుంది కదా, దాని లెంత్ పెరగడానికి, ఇంటర్నోడ్ లెంత్, ఆ రెండు నోడ్స్ మధ్యలో గ్యాప్ పెరగడానికి, అంటే అది అక్కడ యూజ్ అవుతుంది. నెక్స్ట్ పర్మనెంట్ టిష్యూ. పర్మనెంట్ టిష్యూలో కూడా 2 టైప్స్ ఉంటాయి. సింపుల్ పర్మనెంట్ ఫస్ట్ది. ఇదేంటంటే హోమోజెనస్ టిష్యూస్. ఇందులో అన్నీ ఒకేలాగా ఉంటాయి, టిష్యూస్ అన్నీ అంటే మొత్తం ఒకేలాగా ఉంటాయి. హోమోజెనస్ అంటే మొత్తం ఒకేలాగాను కదా. సో ఫస్ట్ది సింపుల్ పర్మనెంట్ టిష్యూ. ఇందులో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ది పారెన్కైమా, కొలెన్కైమా, స్క్రిలెన్కైమా, 3 టైప్స్ ఇవి. ఫస్ట్ దాంట్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, క్రోలెన్కైమా, ఆరెన్కైమా. ఇవి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఫస్ట్ది పారెన్కైమా కదా, పారెన్కైమా టిష్యూ మొత్తం త్రూఅవుట్ ద ప్లాంట్ ఉంటుంది, మొత్తం ఉంటుంది. ఇది స్పెసిఫిక్గా ఒకే దగ్గర ఉండదు. ఇందులో 2 టైప్స్. దాని ఫంక్షన్ బట్టి గుర్తుపెట్టుకుంటాం, చూద్దాం. ఫస్ట్ది క్రోలెన్కైమా అంటే క్లోరోఫిల్ అని గుర్తుపెట్టుకోండి. క్లోరోఫిల్ అంటే ఏంటి, ఫోటోసింథసిస్ జరిగినప్పుడు క్లోరోఫిల్లే కదా పిగ్మెంట్, దాని నుంచే కదా ఫుడ్ ప్రిపేర్ అవుతుంది. సో ఇక్కడ ఫుడ్ స్టోర్ అవుతుంది. క్రోలెన్కైమా అనేది ఫుడ్ స్టోరేజ్ టిష్యూ. క్లోరోఫిల్ ఇక్కడ ఉంటుంది. క్లోరోఫిల్లో ఏముంటుంది అంటే మెగ్నీషియం ఉంటుంది. ఆ మొక్కలు ఎందుకు గ్రీన్గా ఉంటాయి కారణం కూడా క్లోరోఫిల్లో ఏముంటుంది అంటే మెగ్నీషియం అనే ఎలిమెంట్ ఉంటుంది. సో ఫస్ట్ పారెన్కైమాలో ఫస్ట్ టైపు క్రోలెన్కైమా. నెక్స్ట్ది ఆరెన్కైమా. ఆరెన్ అంటే ఏరియా లాగా ఉంది చూడండి, స్పెల్లింగ్ ఏరెన్కైమా అనుకోవచ్చు, ఆరెన్కైమా అనొచ్చు, ఎలా అయినా అనుకోవచ్చు.
అయితే ఇదేంటంటే ఇంటర్ సెల్యులర్ స్పేస్, ఒక సెల్కి ఒక సెల్కి ఇంకొక సెల్కి మధ్యలో స్పేస్, సెల్స్ మధ్యలో స్పేస్ అనేది ఉంటుంది. ఈ స్పేస్ వల్ల ఏమొస్తుంది, లైట్ వెయిట్ అవుతుంది. లైట్ వెయిట్ అవ్వడం వల్ల ఇప్పుడు మొక్కలు వాటర్లో వేస్తే లీవ్స్ అన్నీ బయటకు ఫ్లోట్ అవుతూ ఉంటాయి. అది బ్యూయాన్సీ, అంటే ఏదైనా ఫ్లోట్ అవ్వడం అంటే బ్యూయాన్సీ నేచర్. అది ఏ టిష్యూ ప్రొవైడ్ చేస్తుంది అంటే ఆరెన్కైమా ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ టైపు కొలెన్కైమా, COLLENCHYMA, కొలెన్కైమా. దీన్ని మెకానికల్ టిష్యూ అని అంటారు. ఇది ఎందుకంటే ఫ్లెక్సిబిలిటీని ప్రొవైడ్ చేస్తుంది ప్లాంట్స్కి. ఎక్కడెక్కడ అంటే లీవ్స్ ఉంటాయి కదా, లీవ్స్ ఎడ్జ్లో, ఇంకా టెండ్రిల్స్ అంటే చాలా ట్రాన్స్పరెంట్గా లైట్ గ్రీన్ కలర్లో కనిపిస్తాయి, వాటికి ఫ్లెక్సిబిలిటీ అంటే చిన్న చిన్న ప్లేసుల దగ్గర. ఇంకా ఇవి లీవ్ స్టాక్స్ దగ్గర, లీవ్స్ దగ్గర ఇవి ఎక్కువ ఫ్లెక్సిబిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా ఆ లీవ్స్ ఎడ్జ్కి వచ్చేసరికి చూడండి థిక్గా చిన్న బొడుపులాగా ఉంటుంది. అది దానివల్ల ఆ థిక్గా ఉండడం వల్ల మెకానికల్ సపోర్ట్ అందుతుంది అక్కడ ఆ లీవ్స్కి, బ్రాంచెస్కి, వాటికి. నెక్స్ట్ ఇది సెకండ్ది కొలెన్కైమా, మెకానికల్ టిష్యూ. థర్డ్ టైపు స్క్రిలెన్కైమా. ఇది ఎక్కడ ఉంటుందంటే స్టెమ్ దగ్గర ఉంటుంది ఎక్కువ, మెయిన్ స్టెమ్ ఉంటుంది కదా అక్కడ. ఇవన్నీ డెడ్ టిష్యూస్. ఇవి డెడ్ అయిపోయిన సెల్స్ అన్నీ ఇక్కడ స్టోర్ అయ్యి డెడ్ టిష్యూస్ ఫామ్ అవుతాయి. సెల్స్ ఫామ్ టిష్యూస్ ఫామ్ అయిన తర్వాత అది చాలా హార్డ్గా అయిపోద్ది. హార్డ్ కావడం, రిగిడ్గా అయిపోద్ది. బార్క్ మనం చూసారు ఎంత హార్డ్గా ఉంటుంది, ఎందుకంటే అక్కడ స్క్రిలెన్కైమా ఉంటుంది. హార్డ్గా ఉండడానికి కారణం స్క్రిలెన్కైమా. స్టెమ్ అనేది బార్కు, ఇంకా ఈ కోకోనట్ హస్క్, ఇవన్నీ స్క్రిలెన్కైమాకి ఎగ్జాంపుల్ ఇవి. సో ఇవి 3 టైప్స్ ఆఫ్ సింపుల్ పర్మనెంట్ టిష్యూ. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, బిట్స్ వస్తాయి. ఇటు ఫంక్షన్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి.